ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. నేడు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనము ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానాలు మొదలుపెట్టాం. నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 22, 23, 24 వచనాలు చదివి వినిపిస్తాను. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతం అగ్ని వల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన సర్వము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడిన వారు బ్రతుకుదరని నేడు తెలుసుకుంటుమి. చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా భయంతో నిలబడుడి మరియు లోబడుడి. స్టాండ్ ఇన్ ఆ అండ్ ఒబే అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు ఈ వాక్య భాగమునకు సరిగా 40 సంవత్సరాల ముందు వారు ఆ యొక్క పదాజ్ఞలు దేవుడు ఆ హోరేబు పర్వతం దగ్గర ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం కదండి. ఆ సమయంలో కూడా వారు భయంతో వారు చాలా భయపడి మోషేను మధ్యవర్తిగా ఉండమని వారు కోరారు. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వీలు కలిగింది. దేవుని సన్నిధిలో భయం యొక్క సరి అయిన అనుభూతి కలిగి ఉండడము చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మనము భయం కలిగి ఉంటామో, వారు భయపడ్డారో, వారు దేవుని ఆజ్ఞలను సరిగా పాటించడానికి, వాటికి లోపడడానికి వారు సిద్ధపడ్డారు. ఆ విధంగా వారు జీవించడానికి తయారయ్యారు. ఇశ్రాయేలీలు ప్రజలు ఇలాంటి హృదయంతో జీవించాలని మరియు ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలను పాటించాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ అదే విధంగా మోషే కూడా దేవుని యొక్క వార్తను వారికి తెలియచేశాడు కదండి. అదే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. వారు దేవుని ఆజ్ఞలను సంతోషంగా వారు దానికి లోబడితే, దానికి అనుగుణంగా జీవిస్తే ఆ దేశంలో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలతో వారు జీవిస్తారని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. దాన్ని గుర్తు చేయడము ద్వారా మోషే వారు ఏం చేయాలో వారికి గుర్తు చేశారు కదండి. వారు విధేయతగా జీవించాలని దాని యొక్క ప్రాముఖ్యతను మోషే వారికి నొక్కి చెప్పాడు. అదే విషయాన్ని మనం లోతుగా చదివినప్పుడు ఈ యొక్క వాక్య భాగ సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికే వీలు కలుగుతుంది. 29వ వచనం మరియు 32, 33వ వచనం. దేవుడు ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని మరియు దానితో వచ్చే ఆశీర్వాదాలను అనుభవించాలని దేవుడు కోరుకుంటాడు కదండి. మన దేవుడు అలాంటి దేవుడు. మన ఆశీర్వాదాలు పొందాలి. ఆజ్ఞలకు లోపడడం ద్వారా పొందే ఆశీర్వాదాలు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటాడు. ఇశ్రాయేలీలు తనకు విధేయత చూపాలని కోరికతో దేవుడు కానాను దేశంలోని ఆశీర్వాదాలు హామీని ఇచ్చాడు కదండి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. దేవుడికి విధేయత చూపిస్తే వారు పొందబోయే ఆశీర్వాదాలను దేవుడు ఇక్కడ గుర్తు చేశాడు. అయితే దేవుని వాక్యమునకు విధేయత చూపే వ్యక్తులుగా మారడం గొప్ప ఆశీర్వాదం కదండి. మనకి దేవుడు అలాంటి ధన్యత ఇచ్చాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో, ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో
అది గొప్ప ఆశీర్వాదం. ఆ విధంగా జీవించడం ఎంత భాగ్యమో ఈరోజు వాక్య భాగం మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని వెంబడించడం ఎంతో బంధకాలుగా భావిస్తున్నారు, కొంతమంది ఎంతో కఠినంగా భావిస్తున్నారు. కానీ ఇందులో ఉన్న ఆశీర్వాదాలు, దీవెనలు మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళ రోజు విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవునికి విధేయత చూపడమే గొప్ప ఆశీర్వాదం అని నమ్మకంతో మనము విధేయత చూపుతున్నామా? ఈరోజు నీవు నేను ఈ ప్రశ్న వేసుకొని ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగం ఇంకా మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 28వ వచనం, 30, 31 వచనాలు. ప్రియమైన వాళ్ళ విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకు మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు కదండి. ఇశ్రాయేలీలకి దేవుడు మోషేను మధ్యవర్తిగా ఏర్పాటు చేశాడు కదండి. ఈ వాక్య భాగం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో క్రీస్తు యేసు ప్రభువారు ఆయన తన యొక్క బలియాగం ద్వారా, కొత్త నిబంధన ద్వారా దేవునికి మనకిని మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. హెబ్రీలో 8వ అధ్యాయం 6వ వచనం చదివితే ఈ విషయాలు మనం గ్రహించడానికి వీలు కలుగుతుంది. యేసు ప్రభువారు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కూడా. మనము యేసు ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు, ఆయనతో సంబంధం కలిగి ఉండవచ్చు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు గొప్ప మధ్యవర్తి. మనం ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, మనము యేసు ప్రభులో తిరిగి జన్మించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎవరైతే యేసులో ఉంటారో, యేసునందు ఉంటారో వారు తండ్రితో సంబంధం కలిగి ఉన్నట్టే. ఎందుకంటే తండ్రికి మనకి మధ్యవర్తి క్రీస్తే. ఈరోజు నీవు నేను ఆలోచన చేద్దాం. మనం నిజంగా క్రీస్తులో ఉన్నామా? దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే క్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. నీవు నేను పరీక్ష చేసుకుందాం, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయనా. అవును నాయనా, నీ నిబంధనకు విధేయత చూపిస్తూ నీ ద్వారా తండ్రిని చేరుకోవడానికి కావలసిన జ్ఞానం, శక్తిని, బలం దయచేయమని అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండుగాక.